ములుగు జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. గట్టమ్మగుట్ట ఆలయం దగ్గర హమ్ రోడ్ల ఫైలాన్ ఆవిష్కరించారు. సమీకృత కలెక్టర్ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ములుగు నుంచి కాసేపట్లో పరకాల వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక పరకాలలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. సొంత జిల్లా అలంపూర్, అచ్చంపేట గాని వివిధ ప్రాంతాల నుంచి పాదయాత్ర మొదలు పెట్టాలని ఎంతో మంది అభిమానంతో సూచన చేసిన మేమందరం నిర్ణయించుకొని వేం నరేందర్ రెడ్డి గారు ఇతర నాయకులు అందరం కూర్చొని సమాలోచన చేసి మన ఇంటి ఆడబడుచైన సీతక్క ములుగు సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని ఈ ప్రాంతం నుంచి పాదయాత్ర మొదలు పెడితే ఇక మనకు తిరుగు ఉండదు, తప్పకుండా పేదల రాజ్యం వస్తుందని ఆనాడు పెద్దలు సూచించడంతో ఈ జిల్లా ఈ ప్రాంతంలోనే పోరాటానికి పౌరుషానికి మారు పేరైన సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అక్కడి నుంచే మొట్టమొదటి అడుగు పాదయాత్రని ఇక్కడి నుంచే మొదలు పెట్టడం జరిగింది. ఇక అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. రాష్ట్రం నలుమూలలా ప్రజల దగ్గరికి వెళ్ళినాం. ప్రతి గూడానికి ప్రతి గుండెకు చేరినాం. ప్రతి తలుపు తట్టినాం. ప్రతి పేదవాడిని కలిసినాం. వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం. వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఇస్తామనే ఒక భరోసాను కల్పించినాం. ఆ భరోసాతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో 4 కోట్ల మంది ప్రజలు ఆశీర్వదించి ప్రజాపాలన, ఇందిరమ్మ పరిపాలనను ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక అంశాన్ని మీకు గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు సమ్మక్క సారలమ్మ మీ సమస్యల మీద కొట్లాడినరు. ఈ దండకారణ్యం, ఈ అడవి ప్రాంతంలో అన్నలు మీ సమస్యల మీద కొట్లాడినరు. ఈనాడు మా అక్క మీకు నాయకురాలై మీ సమస్యల్ని పరిష్కరించే నాయకురాలుగా సీతక్క ఈరోజు ఆ అడవుల్లో నుంచే వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒకటొకటిగా మీ సమస్యల్ని పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నది. కోట్లాది మంది దక్షిణ కుంభమేళా స్థాయిలో సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకుంటుంటే ఒక అనాథ దేవాలయంగా, లేకపోతే అడవి దేవాలయంగా, ప్రకృతి వనాలతో ఉన్న దేవాలయ దేవతలని ఆనాటి ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రంలో నిర్లక్ష్యం చేసినాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.